అనపర్తి నియోజకవర్గం దోమడ గ్రామంలో ఇల్లు కోల్పోయిన బాధితులకు సహాయం అందించి తిరిగి వస్తుండగా పెదపుడిలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వైసీపీ నేతలు జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్కి ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు దాడిశెట్టి రాజా, చెల్లిబైన వేణుగోపాలకృష్ణలు మాట్లాడుతూ అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేయడం చాలా దారుణమని తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వంలో కక్షపూరిత పాలన సాగుతుందని, దానికి మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డిపై జరిగిన దాడే నిదర్శనమని అన్నారు. పోలీసులు తక్షణమే నిందితులను అరెస్టు చేసి శిక్షించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తమ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వంగ గీత, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, సత్తి సూర్యనారాయణ రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనపర్తి కాన్స్టిట్యున్సీ పెదపూడి మండలం కాకినాడ జిల్లాకి సంబంధించిన మండలం అది. అక్కడ వాంటెడ్లీ కొన్ని ఆక్యుపేషన్స్ వితౌట్ ఎనీ టైం బీయింగ్ కానీ నోటీస్ కానీ లేకుండా చేయడం, ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా పేద ప్రజల్ని, ఒక 8 ఇళ్ళని అర్ధరాత్రి మీద కూల్చేసి వాళ్ళకి నీడ లేకుండా చేసి చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. వారిని ఏదో రకంగా ఆదుకుందాం, వారికి కనీసం తిండి కూడా లేదు, వారికి తిండి అన్న పెడదాం అని చెప్పేసి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు వారికి సహాయం, మాజీ ఎమ్మెల్యేగా వారికి సహాయం చేయాలి, ఆయన బాధ్యత కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి వారందరికీ ఎయిడ్ ప్రకటించి వాళ్ళందరినీ ఆదుకుని రిటర్న్ పెదపూడి నుంచి వెళ్తుంటే ఆయన మీద దాడి జరగడం, ప్రీ ప్లాన్డ్ గా తెలుగుదేశం పార్టీ గుండాలు దాడి చేయడం, ఆ విషయమై కంప్లైంట్ తీసుకుని గౌరవ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఎవరైతే అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఉన్నారో వారి ఈ సూచనల మేరకు తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొంతమంది గూండాలు నాపైన దాడికి ప్రయత్నించడం, వెంటనే అక్కడ నుండి సోదరీమణులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా నాకు తోడుగా వచ్చి నన్ను మరి సురక్షితంగా బయటికి తీసుకురావడం జరిగింది. అంటే పేద ప్రజలకు న్యాయం చేయడం, సహాయం చేయడం తప్ప అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని అడుగుతా ఉన్నాను. తను ఈ రోజు వరకు కూడా ఈ వేళకి 11 రోజులైంది. ఈ వేళ వరకు కూడా కనీసం పరామర్శించడానికి వెళ్ళలేదు, ఒక తెలుగుదేశం నాయకుడు కూడా అక్కడికి వెళ్ళలేదు, వాళ్ళకి ఎవరికి కనీసం గుక్కుడు మంచినీళ్ళు కూడా ఎవరు ఇవ్వలేదు. కానీ సహాయం చేస్తున్న వాళ్ళకి, అంటే వాళ్ళకు అడ్డు ఉండకూడదు, రాజకీయంగా ఎవరు కూడా ఎదురుగా మాట్లాడకూడదు, వాళ్ళు ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళని రాజకీయంగా అంతం చేయాలన్న ఉద్దేశమే రామకృష్ణారెడ్డి ఉద్దేశం ఈ సందర్భంగా తెలియజేస్తాను. గతంలో మరి చూసాం, ఎంతో మంది కార్యకర్తల్ని, నాయకుల్ని కూడా ఇంటికి పిలిపించి ఏ రకంగా వాళ్ళని అందరినీ కూడా హింసించారా అన్నది వీడియోలు, ఫోటోలు చూస్తే తెలుస్తుంది. కానీ ఒకటే చెప్తున్నా రామకృష్ణారెడ్డి, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాల దాడులకి నువ్వు ప్రయత్నం పురమాయించినా కూడా ఎక్కడా కూడా జంకేదే లేదు. నీ అవినీతి అక్రమాలని కూడా ఎప్పుడూ కూడా వెలుగెత్తి చూపెడతాను అని మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా శాంతి భద్రతలు రక్షిస్తాం. ఏదైతే జరిగినటువంటి ఉదంతం ఉందో దానిలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో మాజీ ఎమ్మెల్యే గారి పైన దాడి చేయాలని ప్రయత్నం చేశారు, వారందరిపైన చర్యలు తీసుకుంటారనేటువంటి మాట మాకు ఎష్యూరెన్స్ ఇచ్చారు. ఇక్కడ ప్రధానంగా అడుగుతున్నది ఏమిటంటే, ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ విధుల నిర్వహణలో బయాసుడిగా పనిచేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దాని నుండి నిష్పక్షపాతంగా ప్రజలు, అంటే ప్రభుత్వం నుంచి, ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించేటువంటి ఐపీఎస్లు, ఐఏఎస్లు నిష్పక్షపాతంగా పనిచేయాలనేటువంటిది మా కోరిక. లేదా అదే అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుందనేటువంటి నమ్మకం కలిగిన, ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ వారికి తెలియజేసినటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాను. ఒకటి, అధికారం అనేటువంటిది ప్రజలకు సేవ చేయడానికని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్తా ఉంటాడు. అధికారం దేనికనంటే సేవ చేయడానికి. అధికారం అహంకారంగా మారిపోయి ప్రజలపై దాడులు చేయడానికి కాదనేటువంటిది ఒకసారి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి, అసత్యాన్ని ప్రచారం చేసి పేద ప్రజల్ని హింసించడం ద్వారా వారి పార్టీని బలపరుచుకోవాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది సాగదనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ 2 ఉదాహరణలు చెప్తా ఉన్నాను. నిన్న సింహాచలంలో భక్తులు చనిపోయారు.
ముఖ్యమంత్రి వెళ్ళారా? ఉప ముఖ్యమంత్రి వెళ్ళారా? వెళ్ళలేదే. మరి యువ నాయకుడైనటువంటి లోకేష్ వెళ్ళారా? వెళ్ళలేదే. అంటే భక్తుల ప్రాణాలంటే ఎంత చులకనో ఇది ఒకటి అర్థమైంది. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ లో కూడా పేదలు, ఇల్లు లేని వాళ్ళు కేవలం ఆ వెంచర్ కి సంబంధించినటువంటి ప్లేస్ లోనే, ఏదైతే వెంచర్ కి సంబంధించినటువంటి ప్లేస్ లోనే ఇల్లు లేకుండా కొన్ని సంవత్సరాలుగా ఇల్లు కట్టుకుని ఉన్న వారిని నిరాశ్రయం చేసింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, పాలకులు అనేటువంటిది అర్థమవుతుంది. అంటే